కానీ అని ఏం చెప్పాలి తెలుసా, నీ యొక్క ప్రిఫరెన్స్ అనేది, నీ యొక్క విలువ అనేది ఎవరికీ తెలియదు. నీ విలువ తెలిసింది ఒక్కడే, సర్వోన్నతుని దేవుడు. అందుకే ఏమంటున్నాడు తెలుసా, నీ యొక్క కన్నీరుని చూసారా బుడ్డిలో నింపుతున్నా నేను. ఏదైతే ఏ విషయం అయితే నువ్వు బాధపడుతున్నావో, ఏ తలంపులో నువ్వు బాధపడుతున్నావో, ఏ విషయం నేను కలుస్తుందో చెప్పండి, వాటన్నిటిని నేను లెక్క చేస్తున్నా, లెక్కిస్తున్నా. ప్రతి ఒక్క విషయాన్ని దేవుణ్ణి మరచి మీరు ముందుకెళ్తున్నారా అంటే అక్కడే మనం చేస్తున్నా పెద్ద పొరపాటు. దానికి అర్థమైన మాట ఒకటి ఉంది, అనేకులు ఒక దారిలో వెళ్తా ఉంటారు, ఇరుకు మార్గం కొంతమందే వెళ్తుంటారు, కొంతమందే. అందుకని దేవుడు ఏమంటాడు, ఇరుకు